హలో అండి, మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్తో నేను వచ్చేసాను మీ ముందుకి. ఈసారి అయితే అన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్ వచ్చేవన్నీ పండగలే కదండి. సో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకొచ్చేసాను, చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ అవి అన్నమాట. ఫస్ట్ అయితే ఈ చోకర్ అండి. చోకర్ అయితే కృష్ణుడి చోకర్ చాలా బాగుంది, చూడగానే తీసుకున్నాను. కాకపోతే నాకు కొంచెం డిజైన్ అనేది అతుకుల్లాగా కనిపించింది. కాకపోతే బాగానే ఉంది చూడడానికి. ఇది నాకు 250 బిలో అలా పడింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి దీనికి. వెనకాల చైన్ మోడల్ కూడా నాకు నచ్చేసింది. చూసారు కదా కృష్ణుడితోటి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి 2 చైన్స్ వచ్చాయండి ఒక దాంట్లోనే. 2 కూడా 200 బిలోలో వచ్చేసాయి. కొంచెం నాకేంటంటే డెలికేట్గా అనిపించాయి. అంటే ఎక్కువ రోజులు వేసుకుంటే తొందరగా షైనింగ్ అనేది పోతుందేమో అనిపించింది. కానీ నాకు ఇవి చూడగానే నచ్చాయండి. చాలా సింపుల్గా ఉన్నాయి ప్రోడక్ట్ కూడా. ఇయర్ రింగ్స్ అయితే నేను చెప్తున్నాను 100% షూర్ బాగోలేదు. ఇయర్ రింగ్స్ లేకుండా చైన్స్ వరకు వేసుకోవచ్చు. అంటే దగ్గరగా ఉన్న గుళ్ళకి వెళ్ళడానికి వాటికి ఇవి సరిపోతాయి. ఇవి అయితే కొంచెం లాంగ్గా వస్తాయండి. ఇవి చూడడానికైతే చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా వర్తబుల్ అంటే వర్తబులే. అంటే 200 బిలోలో తక్కువలో వస్తున్నాయి కదండి, అంతకన్నా మనకి రావనిపించింది ఈ చూడగానే. నెక్స్ట్ ఈ తెల్ల పూసల దండ అండి. దీనికి కూడా ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ అయితే నాకు చాలా నచ్చేసింది. పైన పూసలు చూస్తున్నారు కదా, అవి కూడా 3. ఈ పూసల దండలు అయితే నాకు వర్తబుల్ కాదనిపించిందండి. ఎందుకంటే నాకు 350 బిలో పడింది. పూస అయితే నచ్చలేదు. కాకపోతే మనము పెద్ద ఫంక్షన్లకు కాకుండా అదే పండగలు వస్తాయి కదండి, పండగలకి లైట్ వైట్గా వేసుకోవడానికి అండ్ కృష్ణాష్టమికి పిల్లలకి వేయడానికి అలా పనికొస్తాయి. ఇలా తీసి అలా వేసుకోవడానికి. అండ్ ఈ చైన్ అయితే చాలా బాగుందండి. దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదు. ఇది లక్ష్మీదేవి పెండెంట్ అనమాట. నాకు చాలా నచ్చేసింది, కలర్ఫుల్గా ఉంది. చైన్ మోడల్ కూడా మనకి అచ్చం గోల్డ్ ప్లేటెడ్ లాగే ఉన్నాయి, గోల్డ్ లాగే ఉంటుంది చైన్ మోడల్. అండ్ నాకైతే ఇది వర్తబుల్ అనిపించిందండి. ఇది మాత్రం గ్రాప్ చేసుకో. ఇది నాకు 500 బిలో పడిందండి. చెప్తున్నాను కదా చాలా బాగుంది. మీషోలో కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ వస్తాయి అన్నట్టు ఉంది. మీకు దగ్గరికి పెట్టి కూడా చూపించాను కదా, చాలా క్వాలిటీతో వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్ రింగ్ అండి. ఇది గోల్డ్ ప్లేటెడ్ లాగా వచ్చేసింది. మనం కళ్యాణ పుంగర అంటాం కదా, సేమ్ అనమాట. రెడ్ రాళ్లతోటి అండ్ వైట్ స్టోన్స్ తోటి, గ్రీన్ స్టోన్స్ వచ్చింది అండ్ వైట్ స్టోన్ మధ్యలో రెడ్ రాయి. మొత్తం కూడా చాలా నాకు బాగా నచ్చేసింది. కాకపోతే నాకు కొంచెం లూజ్ అయ్యిందండి. టైట్ చేద్దామంటే భయం వేసింది, ఒకవేళ ఇరుగుతుందేమో అని చెప్పేసి. అది నేను చెప్పలేదు కదా రేటు, 130 బిలోలో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హారము చూసారు కదా ఎలా ఉందో. మొత్తం కూడా మనకి పెయింట్ లాగా అనిపిస్తుందండి. మధ్యలో లక్ష్మీదేవి. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను. చూడగానే నాకు పిక్లో చాలా అట్రాక్టివ్గా అనిపించింది. నాకు ఇది వచ్చేసి 570 బిలో పడింది విత్ ఇయర్ రింగ్స్. కానీ నేను మీకు వీడియోలో చూపించినట్లు నాకు ఫోటోలో కొంచెం డిఫరెంట్గా ఉండింది కలరు, మనకి బయటకు వచ్చేసరికి వేరుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నామాలదండి. నామాల చైన్ అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు ఏ పేజెస్లో, కానీ మీషోలో అయితే నాకు బాగా నచ్చేసింది, తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి నామాలు చూడగానే నాకు ముచ్చటేసింది. ఒకవైపు శంకు, ఒకవైపు చక్రం కూడా వచ్చిందండి. ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఇవి కూడా చక్రం మోడల్లో వచ్చేసిందండి. అండ్ నాకు ఇది 300 బిలోలో పడింది. వర్తబుల్ అండి, ఎందుకంటే చాలా బాగున్నాయి. లోపల స్టోన్స్ కూడా పోకుండా ఉంటాయి కదా, అలా వచ్చేసాయి. మొత్తం కూడా జదువా కలెక్షన్ లాగా కనిపించింది నాకు. మొత్తం కూడా నెక్ సెట్ చాలా బాగుంది. మొత్తం మెడకి బాగా సెట్ అవుతుంది అనమాట ఎలా వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్ హారం అండి విత్ ఇయర్ రింగ్స్. చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారు, చైన్ అంతా కూడా లక్ష్ములు ఉంటారు, అష్టలక్ష్మి. మధ్యలో పెండెంట్కి అటు ఇటు కూడా గజరాజులు ఉన్నారు. మొత్తం నేను అనుకున్నాను ఇది చూడగానే గజలక్ష్మి లాగా అనిపించింది. మరి మీరేమంటారో చెప్పండి. కింద పూసలు కూడా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇంత తక్కువలో రావడం చాలా రేర్ అండి, తొందరగా తీసేసుకోండి.
అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి, కాకపోతే వెనకాల హుక్ అనేది కొంచెం డెలికేట్గా ఉంది, చూసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి, బుట్టలు, లక్ష్మీదేవి బుట్టలు అనమాట, చాలా బాగున్నాయి. చుట్టూతా కూడా లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది కింద బుట్టలో. ఇది నాకు 350 బిలో పడింది. కొంచెం మీకు రేట్ ఎక్కువ అనిపించవచ్చు, కాకపోతే డెలికేట్గా కొంచెం బరువుగా కూడా ఉన్నాయి. సో వర్తబుల్ అనమాట. చూసారు కదా, దగ్గరికి పెట్టి సో ఈ రోజుకి ఇవేనండి కలెక్షన్స్ నేను తీసుకొచ్చినవి తక్కువ బడ్జెట్లో. అండ్ మీకు ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే మీషో నుంచి నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఆ ప్రోడక్ట్ తీసుకొని అది కొనచ్చా లేదా, క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి ప్రోడక్ట్ వీడియోలు చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.